ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్నికల విధిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. ఆర్డీఓ హరిప్రసాద్ హెచ్చరిక. ఎన్నికల నిర్వహణపై వీడియో సర్వేలెన్స్ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించిన ఆర్డీఓ. రానున్న ఎన్నికల్లో ఎవరైతే పార్టీ గెలుపుకు కృషి చేస్తారో వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. బుధవారం చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ హరిప్రసాద్ హెచ్చరించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సిఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, వీడియో సర్వేలెన్స్ టీములోని సభ్యులు ఎన్నికల విధుల్లో కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇక మీదట పునరావృతం కాకుండా ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో భాగంగా చేసే తనిఖీల్లో కర్ణాటక మద్యం, నగదు దొరికితే ఏ విధంగా వాటిని స్వాధీనం చేసుకోవాలి, ఎవరికి ముందుగా సమాచారం ఇవ్వాలి, నగదును ఎక్కడ డిపాజిట్ చేయాలి వంటి విధులకు సంబంధించి అవగాహన కల్పించారు. రాబోయే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ విడుదలైనట్లు మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించి మనము అదే రోజు నుంచే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలాగే వీడియో సర్వేలెన్స్ టీమ్స్ రెండు కూడా ఏర్పాటు చేశాము. దాంతో భాగంగా వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీల కార్యక్రమాలు జరిపినప్పుడు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాళ్ళకు రాజకీయ పార్టీకి ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రోగ్రామ్ అనే విషయాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీం కూడా దాన్ని అంచనా వేస్తారు. సో దీని సందర్భంగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వాళ్ళు డ్యూటీ ఎలా చేయాలి, ఏదైనా క్యాష్ దొరికినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, అలాగే పంచనామా ఎలా రాయాలి, ట్రెజరీలో ఎలా డిపాజిట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఏదైనా క్యాష్ వస్తే 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మేము తీసుకొని 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ట్రెజరీలో డిపాజిట్ చేస్తాము, పంచనామా కండక్ట్ చేసి. తర్వాత జిల్లాల స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి వాళ్ళు అప్లై చేసుకుంటారు. వాళ్ళు 24 అవర్స్ లోపల కమిటీ నిర్ణయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సిఇఓ గారు, తర్వాత పీడీడీఆర్డీఏ, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు, వాళ్ళతో పాటు ఒకవేళ 10 లక్షలు క్యాష్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు వీళ్ళు వస్తారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో విచారించి ఇమీడియట్గా దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రొసీజర్స్, ఆ పద్ధతులు ఎలా చేయాలనే విషయాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఏ పార్టీకి కూడా బొగ్గు చూపకుండా తటస్థంగా, పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి పనులన్నీ కూడా. ఏదైనా కర్ణాటక మద్యం కానీ ఏదైనా వచ్చిందంటే వెహికల్ని కూడా సీజ్ చేస్తాము. వెహికల్తో పాటు బాటిల్స్తో పాటు వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇలా మిగతావి కూడా ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరిగినప్పుడు దాన్ని బట్టి చర్య తీసుకోవాల్సిందిగా ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్కు వీడియో సర్వేలెన్స్ టీం కూడా వివరించడం జరిగింది. అలాగే ఎవరైనా ఏదైనా రోడ్ షోలు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కవర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అది కూడా వీడియోగ్రాఫ్ తీస్తారు. ఆ రోడ్ షోలో కానీ, మీటింగ్లో కానీ, ఏదైనా ఇంకొక కార్యక్రమంలో ఏదైనా వాళ్ళు పెట్టే ఖర్చు కూడా అక్కడ ఏదైనా భోజనాలు పెట్టించినా, లేదంటే ఏదైనా ఫ్లెక్సీలు, వీటన్నీ కూడా పార్టీ తరఫున ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఖర్చు బుక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో ఎవరైతే పార్టీ గెలుపుకు కృషి చేస్తారో వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్, నాయకులు మోడం సిద్దప్ప, జనసేన నాయకులు జంగాల శివరాం, దారం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జరిగే సభలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇస్తారని తెలిపారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరైతే ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కృషి చేస్తారో వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని. ప్రభాకర్ పైన ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ నా తమ్ముళ్ళు, ఆ రోజు కూడా ఆయన వెంట మేము ఉన్నాం, ఈ రోజు కూడా ఉన్నాం, రేపు కూడా ఉంటాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పుడు కేసులకి ఆయన వెంట మేము అందరూ వస్తాం. నేను ఒక్క మాట చెప్తున్నాను,
మీరు మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో, మీ వార్డుల్లో, మీ వీధుల్లో ఎక్కడ పోయి పెద్ద ఆయన వస్తున్నారంటే ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధంగా ఉండాలి. మనము పిలవడమే లేట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మీరు బాధ్యత తీసుకోండి. ఎవరు కూడా మరవద్దండి. ఈ మీటింగ్ పిలిచింది మీకు ఏదో నేను చెప్పడానికి కాదు. నేను ఫస్ట్ నా పక్క ఇంటి వాళ్ళకి, నా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీకు ప్రతి ఒక్కరికి తెలిపే బాధ్యత నాకుంది. పూర్తి స్థాయిగా మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయన పూర్తిగా సంతోషంగా వెళ్లే బాధ్యత మన పైన ఉంది. ఆయన పూర్తిగా ఒక నమ్మకం కల్పించాలా. ఏ విధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఉంది, ఏ మాత్రం వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయలేదు. పూర్తి వ్యవస్థ నాశనం చేసేశారు. ఇప్పుడు నేను తప్పకుండా మదనపల్లికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరికి చూసిన తర్వాత పెద్ద ఆయన మాట ఇచ్చే సందర్భం వస్తుంది. రేపు మదనపల్లికి జిల్లా నేను ఇవ్వబోతున్నానని చెప్పి రేపే ప్రకటిస్తారు. మదనపల్లికి ఏ తక్కువ ఉన్నాయో డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మదనపల్లి అభివృద్ధి కానీ మాట ఇచ్చి మడమ తిప్పమన్నారు. మంచిలో వెనక్కి తిరిగేసారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ దరిదాపుల్లో లేరు. ఈసారి ఓటు వేస్తే మన ఇళ్ళు పత్రాలన్నీ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకుపోయి వాళ్ళు కూడా ఇప్పుడు రాష్ట్ర సచివాలయాన్ని కుదువ పెట్టినారు. ఇంకా మాకు మన కిడ్నీలు, హార్ట్, లంగ్స్ అన్ని కూడా కుదువ పెట్టేస్తారు. ఈ నరాలు కూడా చూడు, ఇది కూడా ఉందంట, నరాలు కూడా కొన్ని స్టేజ్ వచ్చేసింది. అందుకోసం దయచేసి ఇప్పుడు మనకు ఒక మంచి సమాజం మనకు అవసరం ఉంది. మంచి సమాజం ఎవరితో అవుతుంది? మంచి సమాజం ఎవరితో సాధ్యమవుతుంది? మంచి సమాజం ఎవరితో నిర్మించబోతున్నాం? ఎవరితో నిర్మించబోతున్నాం? శబ్దం రాలే ఇప్పుడు వచ్చింది. మా బాధ్యత ఆయనకు ఆదుకోవడం, ఏ నాయకుడికి వస్తే కూడా ఆదుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మనకు కష్టాలు ఉన్నాయి, కొంతసేపు కోసం తల వంచి నడుద్దాం. రేపు మనం తల ఎత్తి ధైర్యంగా సమాజంలో గర్వంగా నడిచే రోజులు ఉన్నాయి. మీరు దయచేసి మీరు కూడా అదే స్థాయిలో గర్వంగా ఉండండి. రేపు మదనపల్లికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి మీరు ఎక్కడ వెళ్ళినా ఊరు, వాడ, గ్రామం, వార్డులు అంతా ధైర్యంగా చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి రేపు కార్యక్రమానికి మీరందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి చెప్పడానికి అందరూ చెప్పడం జరిగింది. దయచేసి ఫోన్ చేసి మీరందరూ బయలుదేరాలని చెప్పి సవినయంగా కోరుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అబద్దాల కోరు చంద్రబాబు నాయుడికి జరిగే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కాశీరావుపేట వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కాశీరావుపేట ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వారి గెలుపు ఖాయమన్న ఆనవాయితీగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించారని విజ్ఞప్తి చేశారు. पॉम्पलेट एक सादा पकड़ो हाथ पकड़ो ना पाम्पलेट ఒక నిమిషం పట్టండి
అన్ని ఫ్యాన్ వైసీపీ వస్తుంది కదా 3 4 4 5 పెంచుకుంటా పోతాడు ఎమ్మెల్యేకి నిలబడింది జై జగన్ జై జగన్ జై జగన్ నిలబడాడు బాగా జానే ఎండకు బాగా వస్తుంది బాగానే పథకాలు అందినాయి కదమ్మా మనకు అమ్మఒడి ఇండ్లు అన్ని వచ్చినాయి కదా మనం నెక్స్ట్ ఏ ప్రభుత్వం కోరుకున్నాం మనం జగన్ ఓటేద్దాం కదా జగన్ ఓటేసి ఓటేలక మిథునకు ఓటు నిసార్ అహ్మద్ ఓటు 2 ఓట్లు పైనకి ఇలా ఈరోజు మేము తిరుగుతూ ఉంటే మాకేమనిపిస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా మాకేమనిపిస్తూ ఉంటే గెలుపు మాది తథ్యం అనిపిస్తూ ఉంది. అదికాక ఖచ్చితంగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు జెండా రెపరెపలాడుతుందని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఈరోజు ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఏదో ఒక లబ్ధి చేకూరింది. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు మేము వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఇంత మనకు మా ఇంటికి వచ్చి మేము బాధల్లో ఉంటే మాకు కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఆ రుణం తీసుకునే టైం మాకు వచ్చింది. కాబట్టి పోలింగ్ డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఇన్నిసార్లు మనకు బటన్ నొక్కి ఇంత మేలు చేసినాడు. మేము 2 బటన్లకి ఖచ్చితంగా వాళ్ళకు మేలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. ఎంత సంతోషంగా మాకు ఇన్వైట్ చేస్తున్నారంటే అంత సంతోషం అవుతా ఉంది. ఎక్కడ పోయినా మంగళహారతులు చేస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నేను చేరినందుకు నేను నిజంగానే గర్వపడతా ఉన్నాను. అంతేకాక ఈరోజు ఇంత మంచి పార్టీ, ఇంత పేదల కోసం ఈరోజు ఏదైనా పార్టీ కష్టపడతా ఉందంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఏ ప్రజలు ఏ మూలకు పోయినా, ఏ హరిజనవాడకు పోయినా, ఏ మూలకు పోయినా అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఏం కనిపిస్తా ఉందంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు విజయగీతం ఎగరేస్తారు. మనము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. మదనపల్లిలో అఖండ మెజార్టీతో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా మన మిథున్ రెడ్డి గారు గెలుస్తారని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన సంతోషంగా ఉంది. ఈ CTM2 క్రాస్ పంచాయతీ వాళ్ళకి అందరికీ నా అభినందనలు తెలుపుతా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషపరిచినారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఈ ఎలక్షన్స్ కోసం వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. 50 ఇళ్లకు సచివాలయ వాలంటీర్ పెట్టి వారికి ఏమి కావాలన్నా, కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, అమ్మఒడి కావాలన్నా, చేయూత కావాలన్నా, చేదోడు కావాలన్నా, వాహనమిత్ర కావాలన్నా, విద్యాదీవెన కావాలన్నా, జేవీడి కావాలన్నా, కాపునేసం కావాలన్నా, లానేసం కావాలన్నా, నేతనేసం కావాలన్నా, సున్నా వడ్డీ కావాలన్నా, ఆశ్రయ కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా గతంలో మాదిరి లంచాలు కానీ జన్మభూమి కమిటీ సిఫారసు లేకుండా, మరి ఎక్కడ కూడా అవినీతి లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా ఈ రోజు మంచి పరిపాలన రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర బిడ్డగా ఒక అడుగేస్తే 2 అడుగులు వేస్తాను ఏదైతే మాటిచ్చారు అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మదనపల్లి నియోజకవర్గం మరి నిసార్ అన్న, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అన్న గారు గెలుపు తథ్యమైంది. ప్రజలు డిసైడ్ చేశారు. వాళ్ళకి పోతే ఓటే ఒకటి కనబడుతుంది, బూత్ లేకపోతే ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యే గారి కోటి, ఎంపీ గారి కోటి వేస్తేనే జగనన్న యొక్క పరిపాలన సాగుతుందని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ రోజు దీనికి నిదర్శనమే ఈ రోజు క్రాస్ రోజు పంచాయతీలో మరి సర్పంచ్ గారి ఈశ్వరమ్మ గారి, అక్కలమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలో నా చిరునవ్వుతో పలకరించే మనకు స్వాగతం పలుకుతుంది. దానికి ఈ యొక్క జగనన్న పాలనే నిదర్శనం అని తెలియజేస్తుంది. ఈరోజు మేము మన వైసీపీ అభ్యర్థి నిసార్ అన్నతో పాటు గ్రామాలు తిరుగుతుంటే ఇంటింటికి ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమము ఏదో ఒకటి చేరింది. అట్లా చూస్తే మదనపల్లి టౌన్ ని చూస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది. రోడ్లు కానీ, కాలేజీలు కానీ ఇవన్నీ మిథునన్న, పెద్దిరెడ్డి గారి అక్కర మన ఏరియా మీద ఉన్న ప్రేమ వల్ల అని చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత సంక్షేమము మనకి ఇంటింటికి ఊరికి చేరే సంక్షేమంని కాపాడుకోవాలా అని చెప్పి మళ్ళీ జగనన్నకి, మళ్ళీ మన నిసార్ అన్నకి, మళ్ళీ మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనలో స్పష్టం చేయాలని, లేని పక్షంలో ఎన్నికల్లో ఓడిస్తామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమాల సుదర్శనం స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇస్తోందని, ఆ పార్టీతో పొట్టు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ మండిపడ్డారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అరవై లక్షల మంది ఉన్న మాలలు, ఆంధ్ర రాష్ట్రం 60 లక్షల మంది మాలలు, 30 లక్షల మంది మాదిగలు ఉంటున్నారు. మెజారిటీ ముఖ్య ప్రధాన భూమికి వహిస్తున్న అంబేద్కరిస్టులు మాలలే. ఇక్కడ 25 ఏళ్లుగా ఈ చంద్రబాబు నాయుడు పెట్టే పెంట వర్గీకరణ అనేది కొనసాగింది. అప్పటి నుంచి ఏబిసిడి కావాలని మందకృష్ణ గారు, ఏబిసిడి అవసరం లేదు, కలిసి ఉంటేనే కలిసి సుఖం, మనంతా కలిసి పోరాటం చేయాలా, కంచికి చేయాల, కోటేశ్వర నుంచి నేటి వరకు సుధాకర్ వరకు కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి. మరి ఇవంతా మనం విడిపోతే చెడిపోతాం, చంపబడతాం అగ్రకాల చేత అని చెప్పి మనం అంటూ ఉంటే, మందకృష్ణుడు పెంచి పోషించి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ఇచ్చి మల్టీ కలర్ వాల్ పోస్ట్ వేయించేసి పాము కనబడిస్తే వదిలేయండి, మాలోడు కనిపిస్తే చంపేయండి నినాదాలు మందకృష్ణ రాయించాడు. కానీ తర్వాత దీనిపైన రాజు కమిషన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేస్తే, రాజు కమిషన్ మందకృష్ణ ఇద్దరు యూనివర్సిటీలో కూర్చొని, ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని వాళ్ళకి కావాల్సింది రాసుకున్నారు. మెజారిటీ కష్టాలు మాదిగా అనుభవిస్తున్నారని. ఇక్కడ ఎంఆర్పిఎస్కి వాదన ఏంటంటే, విద్య, ఉద్యోగ, ఉపాధిలో మాలనే మా అవకాశాలు దోచేశారని. ఇది ఎంత విచిత్రమైన వాదన అంటే, ఎంత బాధకరమైన వాదన అంటే, ఈరోజు సాంఘికంగా బహిష్కరణ గురై గుడికి బడికి దూరం మాలలు మాదిగలు కాబట్టడానికి కారణం ఈ సమాజం, మనువాద సమాజం, పెత్తందారి సమాజం, భూస్వామి సమాజం. వాటి జోలికి పోకుండా మా ఆస్తులు మాలలు కొట్టేశారు, మా చదువులు మాలలు కొట్టేశారు, మా బతుకులు మాలలు కొట్టేశారు. మాల ఏం బతుకున్నారండి? ఇక్కడ రాజ్యాంగంలో 1/3 మెజారిటీ ఉండాలా, అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలా, పార్లమెంట్లో మెజారిటీ ఒప్పుకుంటేనే దీన్ని తీర్మానం చేయొచ్చు, మార్చొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇలాంటి ద్రోహులు ఉంటారని చెప్పేసి ఆయన పటిష్టంగా షెడ్యూల్డ్ కాస్ట్ అని పెట్టాడు. దీన్ని విడదీయడానికి పెట్టాడు, ఆర్టికల్ కూడా పెట్టాడు. కానీ దీన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తాడు నా మోడీ, ఈసారి నేను పార్లమెంట్లో అవుతానంటే వెంటనే వర్గీకరణ చేస్తాను. నిన్న మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు చెప్పి, తెలంగాణ ఎన్నికల్లో కూడా మందకృష్ణ భుజం పైన చేసుకొని తమ్ముడు ఏది కోరుతున్నారో నేను చేస్తానంటున్నాడు. ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఇది జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు మందకృష్ణ పోయి కలుస్తానట్లే, మేము ఇచ్చిందే అంటే మేము పెట్టిన పెంటే ఇది, మేము మీకు మద్దతు ఉంటాం, మా గెలుపు మాదిగల గెలుపు అని అవమానకరమైన మాటలు చెప్పడం చాలా విచారకరం. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలకే మన ఓట్లుంటాయి. నువ్వు వర్గీకరణను మద్దతిస్తున్నావు, జాగ్రత్త, నీ గోరీ గడతాం. నీ AK-47 ఇచ్చాడు మాకు గన్ను, ఓటనే AK-47 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. దాంతో నీ ప్రభుత్వాన్ని, నీ పార్టీని అంతం చేస్తాం, జాగ్రత్త. ఇప్పటికే నువ్వు మార్చుకొని మదనపల్లి రేపు మీటింగ్ జరుగుతోంది. ఈ పాదయాత్ర నువ్వు ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే నీకు వ్యతిరేకంగా, NDAకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేసి నీ గెలుపుకు అడ్డు తగులుతాం, జాగ్రత్త. రేపు ఏ విషయంలో నువ్వు ఖచ్చితంగా పత్రికాముఖంగా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది, ఆ పార్టీ అభ్యర్థులపైన ఉంది. అభ్యర్థి కూడా శ్రద్ధ తీసుకొని ఆయన దగ్గర దీనిపైన తన నిర్ణయం ఏమిటో చెప్పాలా, లేకపోతే జరిగే పరిణామాలకు చంద్రబాబు నాయుడు ఇక్కడ స్థానిక అభ్యర్థి బాధ్యత వహించాలి. జై భీమ్. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేశారని, నెల వస్తే ఉదయాన్నే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారని గుర్తు చేశారు. అటువంటి సేవ చేస్తున్న వాలంటీర్లపై ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు. ఇలానే వాగితే రానున్న ఎన్నికల్లో వారికి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు తీర్పు ఇస్తారని హెచ్చరించారు. నమస్కారం. నిన్న మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు, కాళహస్తి ఇప్పుడు ఆస్పిరెంట్ ఎమ్మెల్యే, మన వైఎస్ఆర్సీపీ మన వాలంటీర్ల మీద చాలా ఘోరంగా వాళ్ళకు వాలంటీర్లను ఒక జిహాదీలుగా, మతతత్వ శక్తులుగా రకరకాలుగా వాళ్ళకు పోలిసినారు. అది చాలా బాధ వేసింది మాకు. ఈ రకంగా కూడా ఒక పొలిటికల్ గెయిన్స్ కోసం, పొలిటికల్ లాభాల కోసము ఈ రకంగా కూడా దిగజారుతారా అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, వాలంటీర్లు అనేవాళ్ళు ఏ రకంగా
కరోనా మీరందరూ ప్రతి ఒక్కరూ ప్రజలు చూస్తున్నారు. కరోనా టైంలో కూడా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కానీ పోయి వాళ్ళలో ఇళ్లలో పండుకొని ఉంటే కూడా కేవలం ప్రజల కోసం ముందుకు వచ్చిండే వాళ్ళు చెందిన వాలంటీర్లే. ఇంత రకంగా ఒక వాలంటీర్ వ్యవస్థను స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్లీ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ఇంట్లో పొజిషన్లో కూడా వాళ్ళు ఉంటే ఈ రకంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ రాజకీయ ఉద్దేశాలతో మన రాజకీయ ఉద్దేశాలతో వీళ్ళ ప్రజల దగ్గర వాలంటీర్లు పోయి ఈ రకంగా డెవలప్ చేసినారే అనే కక్షతో వాళ్ళ మీద ఈరోజు వాళ్ళకు జిహాదీలుగా పొలడం చాలా సిగ్గుచేటు. ఒక రకంగా చూడండి, ఈరోజు వాలంటీర్లు అనే వాళ్ళు ప్రజలకు ఈరోజు లక్షల కోట్లు 2,50,000 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజలంతకు చేరిందంటే వాళ్ళ ఎంత దీక్ష, ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల దగ్గరికి చేరిందంటే కేవలం వాళ్ళ దీని మీద ఉంది. వాళ్ళకు పొగిడి వాళ్ళకు కూడా చేర్చుకొని మీ సహాయం మాకు అందించండి అని చెప్పి చేర్చుకోవాల్సింది పోయి వాళ్ళకి ఈ రకంగా జిహాదీలుగా ఇది చేసి వాళ్ళకు లేనిపోని ఇది చేసి మాకు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ ప్రభుత్వం స్థాపించేదానికి మేము చేసేదానికి ఏమేమో చేస్తున్నాము, వీళ్ళు చేసిండే సాక్రిఫైజెస్ కానీ వీళ్ళు చేసిండే ఇది కానీ మాకు అడ్డం వస్తాననే బాధతో కక్షతో వాళ్ళ మీద ఇట్లా చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు, ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరూ వేరే రకంగా వాళ్ళకి దూషించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మారిపోయి వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకు బాగా ప్రోత్సహించి వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకుంటారని ఆశిస్తూ ఇంకా మీదట ఇట్లాంటి చేయరని ఆశిస్తూ స్టేట్మెంట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వాలంటీర్లు ప్రజలకు తర్వాత వచ్చి గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్గా ఫామ్ అయ్యి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల దగ్గర తీసుకుని పోయి అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకుంటూ ఉన్నారు. అట్లాంటిపై వాళ్ళకు జిహాదీలుగా చిత్రీకరించి ఇట్లా చేసిన దానికి చాలా మేము చింతిస్తున్నాము. ఈ రకంగా కానీ ఇంకోసారి చిత్రిస్తే ప్రజలే వీళ్ళకు తప్పకుండా గుణపాఠం నేర్పిస్తారు. ఈరోజు డిపాజిట్ కూడా దక్కని స్టేజ్లో ఈ పార్టీలు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. డిపాజిట్ కూడా దక్కని స్టేజ్లో ఉన్నాయి. ఇంక మీదట ఇట్లాంటివి కానీ ఇంకోసారి కానీ వాళ్ళకి చెప్పినారంటే నోటా కంటే ఖచ్చితంగా వీళ్ళకి తక్కువ ఓట్లు వస్తాయి. కాబట్టి దయచేసి ఇంక మీదట ప్రజలు కూడా వీళ్ళకి తీవ్రంగా బుద్ధి చెప్తారు. ఈరోజు కూడా పబ్లిక్లో మేము పోతా ఉంటే వాలంటీర్ల గురించి వాళ్ళు చెప్పినందుకు ప్రతి ఒక్కరు ప్రజలు చింతిస్తూ ఉంటారు. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ రకమైన ధోరణితో అభివృద్ధిలో పోటీ పడాలి కానీ ఈ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంటే పోటీ పోవడం చాలా శోచనీయం. కాబట్టి ఇంక మీదట వాళ్ళు ఖచ్చితంగా అట్లా చేరిని ఆశిస్తూ ఉన్నాము. ఇక మీదట కానీ అట్లా చేశారంటే ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా గుణపాఠం చేస్తారు. నోటా కంటే తక్కువ ఓట్లతో వీళ్ళు ఎలక్షన్స్లో వాళ్ళకు ఇదే రుచి చూపిస్తారు. కాబట్టి దయచేసి ఇంక మీదట ఇట్లా చేయరని ఆశిస్తూ ఉన్నాము. చేశారంటే ప్రజల దగ్గర గుణపాఠం నేర్చేదాన్ని కూడా వాళ్ళు రెడీగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాము. పవిత్రమైన ప్రార్థనా మందిరాలలో పనిచేయు ఉద్యోగులపైన అర్చకులపైన దాడి చేయడం సహేతుకమైన చర్య కాదని మదనపల్లి అర్చక పురోహిత సంఘ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారి కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు ప్రశాంత్, కొప్పరపు శివకుమార్ శర్మ, నాగ పద్మకుమార్, రవీంద్ర శర్మ, చైతన్య శర్మ, రవికుమార్ శర్మ, హరీష్ శర్మ, రఘునాథ్ శర్మ, పవన్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజా విధానాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయాలి లేదా ప్రశ్నించాలని, ఇలా దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. పోలీసులు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్చకులపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. బాపట్ల అయితే ఏమి, మొన్న భీమవరం అయితే ఏమి, నిన్న వచ్చిన కాకినాడ అయితే ఏమి, జరిగిన ప్రతిసారి సంఘ లీడర్లు అనేవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపైన తగు చట్టరీత్యా చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండవు. ప్రతిసారి అక్కడ ఉండే నాయకులు వెళ్ళడము, ప్రభుత్వంలో ఉండే నాయకులు అక్కడికి వెళ్ళడము, వెళ్ళి అక్కడ సమస్యని కాంప్రమైజ్ చేయడము ఇదే జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాను. అంటే సామాన్య అర్చకుడు, ప్రస్తుతం ఉన్న నాయకులకు, సంఘ నాయకులకు సామాన్య అర్చకుడు అనేవాడు అర్భకుడు. అదే రమణ దీక్షితులు గారి విషయంలో అయితే అందరూ రోడ్లు ఎక్కారు. అదే ఇంకొక స్వామీజీ విషయంలో అయితే రోడ్లు ఎక్కారు. అర్చకుల విషయంలో ఎవరూ మాట్లాడట్లేదు. మీకు పదవులు ముఖ్యమా లేదంటే బ్రాహ్మణత్వం ముఖ్యమా? బ్రాహ్మణ సమాజం శ్రేయస్సు కోరుకునేవారైతే ప్రభుత్వంలో ఉన్న సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దయచేసి బయటకు రండి, రాజీనామా చేసి బయటికి రండి. లేదు ప్రభుత్వంలోనే ఉంటూ వారి పైన తగు చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తానేమంటే, ఎలాగైతే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉందో, ఎలాగైతే బీసీలకు యాక్ట్ రేపు పొద్దున ప్రకటిస్తున్నారో, అలాగే బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్ కూడా కావాలి అని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కనీసం ప్రభుత్వం దిగి వచ్చి చర్యలు తీసుకుంటే సరే, లేదంటే
ఎవరైతే రాజకీయాలకి అతీతంగా ఉన్నారో వారందరినీ కూడబలుక్కొని రాజకీయాల్లోకి దిగి తర్వాత చేసే కార్యాచరణ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా తీవ్రంగా ఉండబోతోంది అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పబోతున్నాను నేను. కాకినాడ పాత నగరంలో వెలిసినటువంటి శివాలయంలో అర్చకులు విధుల్లో ఉంటే వారి దగ్గరికి చంద్రారావు అనేటటువంటి వ్యక్తి వచ్చి, ఆయన మాజీ కార్పొరేటర్ అంట, ఆయన రావడం ఈ హోలీ పౌర్ణమి సందర్భంగా క్షీరాభిషేకం చేయమని ఇస్తే ఆయన శివునికి కాకుండా సాయిబాబాకు వేశాడని చెప్పినని, పూర్తిగా క్షీరాభిషేకం శివునికి చేయలేదని అతన్ని దుర్భాషలాడుతూ తనను ఎట్టండి అట్లా మాట్లాడడం జరిగింది. అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఒక అర్చకుణ్ణి ఆయన ప్రశ్నించడంతోనే నేనేం తప్పు చేశానంటే చెంపదెబ్బ కొట్టడం, చెంపదెబ్బ కొట్టిన తర్వాత మళ్ళీ అతన్ని తన్నడం, ఇంకొక అర్చకుడు వచ్చి అతను చేసిన పొరపాటు ఏమంటే అతన్ని కూడా చెంపదెబ్బ కొట్టడం, ఇవన్నీ చేయడం చాలా నీచ నికృష్ట హేయమైన చర్యగా భావిస్తున్నాం. విధుల్లో ఉండే ఒక ఉద్యోగిని ఎవరైతే దుర్భాషలాడి వాడి ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తారో అలాంటి వారిపైనంతా కూడా చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఒక అర్చకుడు విధుల్లో ఉండేటప్పుడు అతని పైన దాడి జరిగితే అది కూడా అదే క్రమంలోకి వస్తుంది కదా. తను కూడా దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వంలో ఒక భాగమే కాబట్టి ఇలాంటి ఆటవిక అనాగరిక హేయమైన చర్యలను మేము ఖండిస్తున్నాం. మదనపల్లి అర్చక పురోహిత విభాగ సభ్యులం మేము. నిన్న కాకినాడలో జరిగినటువంటి సంఘటన ఈరోజు పేపర్లో చూసిన వెంటనే చాలా బాధాకరమైన విషయం జరిగింది. ఒక బ్రాహ్మణుడు ఆలయంలో అర్చకుణ్ణి ఆ విధంగా దుర్భాషలాడడం, చెంప మీద కొట్టడం, కాలుతో తన్నడం అనేటువంటిది దైవాంశ సంభూతులు అంటారు బ్రాహ్మణులు. వారి మీదే ఇలా అకృత్యాలు చేస్తే మిగతా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా చెప్పనటువంటిది కాదు. దీని మీద మేము మదనపల్లి బ్రాహ్మణ సభ్యులందరం కూడా, సంఘమని కాకుండా బ్రాహ్మణ సమూహం మొత్తం దీని మీద మేము స్పందిస్తూ ఇది హేయమైన చర్యగా భావిస్తున్నాము. దీని మీద తక్షణం ప్రభుత్వం చర్య తీసుకుని ఎవరైతే ఈ అకృత్యానికి పాల్పడ్డారో చంద్రారావు గారని అతన్ని అరెస్ట్ చేసి బ్రాహ్మణులకు న్యాయం చేస్తారని పత్రికా విలేకరుల ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాము. ఇక మీదట ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అడిగేది కనుక చేయకపోతే, ఎవరినైతే అరెస్ట్ చేయమంటున్నామో అది కనుక జరగకపోతే 175 నియోజకవర్గాల్లో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఏకమయ్యి తగు విధమైన చర్యలు బ్రాహ్మణులు తీసుకునే పరిస్థితి రాకుండా ఏకమవుతారు. ఆ పరిస్థితి తీసుకుని రాకుండా గవర్నమెంట్ స్పందిస్తుందని ఆశిస్తున్నాము. బలిజ కులస్తులకు ఏ పార్టీ అయితే సముచిత స్థానం ఇస్తారో ఆ పార్టీకే తమ మద్దతు ఇస్తుందని బలిజ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు కాంతమ్మ, ముని గోపాలకృష్ణ, ధనలక్ష్మి, ప్రసాద్, సౌజన్యలక్ష్మి, వరప్రసాద్, సుంకర రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే బలిజ కులస్తుడని, రాజంపేట పార్లమెంట్ స్థానం బలిజలకు కేటాయించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్న బలిజలను కాదని ఇతర కులస్తులను రాజకీయ అవకాశాలు ఇవ్వడంపై మండిపడ్డారు. కేవలం తమను ఓటు బ్యాంకుగా భావించే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు మదనపల్లిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా మీటింగ్ పెట్టడానికి కారణం, బలిజల్ని ఎప్పుడు ఓటు బ్యాంకుగానే చూస్తున్న అన్ని పార్టీల అధినేతలకు కానీ నాయకులకు కానీ మేము ఈరోజు సూచిస్తున్నాము. మీకు 175 కాన్స్టిట్యూషన్లో 25 పార్లమెంటు స్థానాల్లో మీకు వచ్చిన సర్వేలు అయితేనేమి,
లేకపోతే మీ పార్టీకి అనుగుణంగా ఉండే వాళ్ళకి సీట్లు ఇవ్వడం అయితేనేమి దానికి మేము స్వాగతిస్తున్నాము. మేము మీ పార్టీ విధి విధానాలని మేము ఎక్కడ కానీ తప్పు పట్టడం లేదు. కాకపోతే రాష్ట్రంలో ఏ పార్టీ రూలింగ్లోకి రావాలన్నా పార్టీని స్థాపించాలన్నా బలిజ ఓట్లతోనే మీరు పార్టీలను స్థాపిస్తున్నారు. కాకపోతే మమ్మల్ని ఓటు బ్యాంకుగానే చూసి మిగతా టైముల్లో మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళని ముద్ర వేసేసి మాకు ఎటువంటి ఒక స్థానంలో కానీ గుర్తింపు కానీ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాల పార్టీలు మమ్మల్ని అణుగుదొక్కుతున్నాయి. ముందులాగా ఇప్పుడు బలిజ కులస్తులు ఎటువంటి వెనకడుగు వేసే దేనికి కానీ సిద్ధంగా లేరు. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తించి మా పార్టీ ఇది పలాంది అని మీరు చెప్పుకొని వచ్చేవాళ్ళు, మా ఓట్లని యూజ్ చేసుకునే వాళ్ళు మాకు సరైన గుర్తింపు ఇచ్చి సరైన ప్రాధాన్యత ఇచ్చి ఏ పార్టీలో ఉన్నా కూడా మా బలిజ కులస్తులకి ఒక పదవులు అయితేనేమి వాళ్ళకి అధికారం అయితేనేమి ఇచ్చినట్లయితేనే మేము మిమ్మల్ని స్వాగతిస్తాము. లేని పక్షంలో మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము స్వాగతించము. ఆంధ్ర రాష్ట్రంలో బలిజలు 2 కోట్ల మందికి పైగా ఉన్నారు. కానీ ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గంలో 46,000 పైన 50,000 పైన దాదాపు బలిజలు ఉన్నారు. మనకు ఈ యొక్క సామాజిక వర్గంలో సరైనటువంటి న్యాయం జరగడం లేదు. ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్లకు ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించాలా. మరి ముఖ్యంగా బలిజలకు ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే ఏ పార్టీలో కానీ సముచిత న్యాయం జరగడం లేదు. కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ అధ్యక్షులైనటువంటి ప్రసాద్ గారు చెప్పేశారు. కాబట్టి చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పకుండా ముఖ్యంగా బలిజల్లో ఐకమత్యం పెంపొందాలా. బలిజల అభ్యున్నతికి ఎన్నో సంఘాలు ఉన్నాయి, బలి సంఘాలు అన్నీ ఒకటిగా జేఏసీలో చేరి వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని చాటి బలిజల ఐక్యతకు పాటుపడాలనేసి కోరుకుంటున్నాను. జై. వైభవంగా అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో పలు రకాల పూజలు నిర్వహించారు. ప్రధానంగా ఆలయంలో ఆరాటోత్సవం, పల్లకి సేవ, భజనలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల విధిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. ఆర్డీఓ హరిప్రసాద్ హెచ్చరిక.
ఎన్నికల నిర్వహణపై వీడియో సర్వేలెన్స్ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కల్పించిన ఆర్డీఓ. రానున్న ఎన్నికల్లో ఎవరైతే పార్టీ గెలుపుకు కృషి చేస్తారో వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. బుధవారం చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.